నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ముందుకు సాగాలి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన పాలనాధికారి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన. సదస్సులో విద్యార్థులకు ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. పోలీసులతో భాగస్వామ్యులై మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలుపు. ప్రభుత్వ పథకాల ఫలాలను సాధ్యమైనంత తొందరగా లబ్ధిదారులకు అందించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. రూరల్ మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వాటి వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. యాంటీ డ్రగ్ వీక్ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం కలెక్టర్ మొక్కలు నాటారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. వన మహోత్సవం యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఫోటో పాయింట్ వద్ద అధికారులతో కలిసి ఫోటోలు దిగిన అనంతరం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఊట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డిఎఫ్ఏ ప్రశాంత్ బాజీరావు పాటిల్, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా జూన్లో మిషన్ పరివర్తన్ నిర్వహిస్తున్నారని, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. మత్తు పదార్థాలను సేవించడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా ప్రతి గురువారం ఈ అంశాలపై చర్చించడం జరుగుతోందని, ప్రతి పాఠశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను సైతం ఏర్పాటు చేసినట్టు వివరించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల గురించి సమాచారం ఉంటే వెంటనే 1908-14446 డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. చేయడానికి ఈ డ్రగ్ రహిత సమాజం ఏర్పాట్లు చేయడానికి గత 6 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమం జరుగుతూ ఉంది, దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఈ వన్ మహోత్సవం మరియు ఈ మిషన్ పరివర్తన కార్యక్రమం సంబంధించిన ఈరోజు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాము, మహిళల మధ్యలో కానీ, పురుష మధ్యలో కానీ, యువత మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ ఈ మత్తు పదార్థం కొంత ఏవైతే అలవాటు ఉన్నాయో అవి పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన మళ్ళీ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి తప్పకుండా తగ్గించాలి. దాంట్ నుంచి వాళ్ళు యువతలు, పిల్లలు దూరంగా వెళ్ళాలి. కాబట్టి గత కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా స్కూల్స్లో కానీ అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమంలో కూడా ప్రతి గురువారం యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. కొంత మార్పులు రావడం జరిగింది, కానీ ఇంకా కూడా ప్రజల మధ్యలో చైతన్యం తీసుకొని వెళ్ళాలి. మహిళల సంఘాలు కూడా ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వారు మంత్లీ మీటింగ్స్ కూడా ఉంటాయో అర్బన్లో కానీ, రూరల్లో కానీ, దాంట్లో కూడా ఈ అంశం పైన చర్చ చేయాలి. విలేజ్ హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్ డే మీటింగ్స్ కూడా జరుగుతాయో దానిపైన కూడా ఆ మీటింగ్స్లో కూడా ఆ సమావేశంలో కూడా దీనిపైన ఈ చర్చ జరగాలి. ఒకవేళ ఎవరైనా ఈ దానికి అలవాట్లు అవుతున్నాయంటే సమాజంతో దూరంకి వెళ్తున్నారు, ఉపాధి నుంచి దూరంకి వెళ్తున్నారు, ఉద్యోగం నుంచి దూరంకి వెళ్తున్నారు, విద్య నుంచి దూరంకి వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బంది వస్తాయి అంటే అన్ని. తర్వాత ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళపైన జైలు శిక్షణ కూడా అవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో, మొన్న రైతు భరోసా కూడా ఇట్లా ఎవరైతే
ఈ రైతు ఇక్కడ వాళ్ళ ఇంటి కాడ కానీ లేదు పొలంలో కానీ గంజా కల్టివేషన్ చేశారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి రైతు భరోసా కూడా రాలేదు. అంటే ఇట్లా అన్ని సర్వీసెస్ కూడా ఆగుతుంది. అన్నిటి నుంచి వారు దూరంకి వెళ్తున్నారు. కాబట్టి డ్రగ్ రహిత సమాజంకి ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకోవాలి. మరోవైపు పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ అఖిల్ మహాజన్ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాల గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో వాటి నిరోధానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్స్ వీక్ సందర్భంగా మన ప్లాంటేషన్ డ్రైవ్ నడుస్తుంది. ఎందుకంటే చెట్టుతో మంచి ఎన్వైర్న్మెంట్ అవుతుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. ఆ మైండ్లో పెట్టుకొని, ఆ దృష్టిలో పెట్టుకొని ఈ పైన నుండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈరోజు ప్లాంటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ యాంటీ నార్కోటిక్స్ వీక్ సందర్భంగా ప్రతిరోజు ఏమైనా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే మనం దీంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలామంది ఇది మత్తు పదార్థంతో దూరంగా పోతారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా పోలీసు యంత్రాంగానికి సహకారం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా మంగళవారం స్థానిక కాన్వెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంజాయి వంటి మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి యుద్ధం చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లాలో వారం రోజుల పాటు జరగనున్న యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా మంగళవారం స్థానిక కాన్వెంట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల బారిన పడితే కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచనలు చేశారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ముద్రించిన పోస్టర్లను విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఐయామ్ ఏ డ్రగ్ సోల్జర్ నినాదంతో ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ వద్ద విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు. క్యూఆర్ కోడ్తో యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్ను పొంది అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి డ్రగ్ను వాడబోనని, డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా జిల్లా పోలీసు యంత్రాంగానికి సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల బారిన పడి ముఖ్యంగా యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. డ్రగ్స్కు, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా విద్యార్థులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ఈరోజు యాంటీ నార్కోటిక్స్ వీక్ సందర్భంగా మనం ఒక స్కూల్లో వచ్చి ఇక్కడ పెయింటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం జిల్లాలో ప్రతి మండల్లో, ఈ కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇది ఎస్సే రైటింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. ఇది కాకుండా మేజర్ చౌరస్తాలో మన ఒక సెల్ఫీ బోర్డ్స్ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా జనాలు ఒక ఫోటో దిగి యాంటీ డ్రగ్ సోల్జర్ వాళ్ళు రావచ్చు. ఇది కాకుండా క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్లో కూడా స్కాన్ చేసి యాంటీ డ్రగ్ సోల్జర్స్ వాళ్ళు అప్లై చేయవచ్చు. వాళ్ళకి ఒక సర్టిఫికేట్ లాగా కూడా వస్తుంది పిల్లలకి ఎవరైనా చేస్తే. ఇప్పుడు దీనిపైన డ్రగ్స్ పైన యుద్ధం చేయాలి అండ్ గెలవాలి అంటే మనం అందరు కలిపి దీనిపైన సొసైటీ కలిపి పోలీస్ అండ్ సివిలియన్స్ కలిపి దానిపైన యుద్ధం చేస్తే మనం గెలవచ్చు. దానిలో అందరు మనకి పోలీస్కి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నాము. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాల ఫలాలను పొందే క్రమంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో డిటి సాయి మహేష్, ఆర్ నారాయణ, శకుంతల, సెక్షన్ ఆఫీసర్ శారద, బీజేపీ నాయకులు చిలుకూరి జ్యోతిరెడ్డి, మయూర్ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఆలస్యంగా రావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయం అందుతుందన్న నమ్మకంతో వడ్డీకి డబ్బులు తెస్తున్నారని, ₹1,00,000 అధిక శాతం వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. లబ్ధిదారుల ఇక్కట్లను గుర్తించి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారాన్ని సైతం ఇవ్వాలని పేర్కొన్నారు.
రోజులకు వస్తే ఇంకా బాగుంటుంది. చేసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో. ఒక పక్క పెళ్లి జరుగుతున్నదన్న సంతోషం, మరో పక్క చేసినటువంటి బాకీ ఎట్లా తీర్చాలనే ఒక రకమైనటువంటి బాధలు కూడా అనేక సందర్భాల్లో. ఆడపిల్లల పెళ్లి చేసేటప్పుడు ఆ తల్లిదండ్రులు పడేటటువంటి బాధ అంతా ఇంత ఉండదు. ప్రత్యేకంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుకైతే పక్కనున్నోళ్ళనో చుట్టాలనో దగ్గరున్నోళ్ళనో నేను కళ్యాణ లక్ష్మి చెక్ అంటే మీ పైసలు మీకు వాపస్ ఇస్తానా, నాకు 15 రోజులకు 1 లక్ష రూపాయలు బాకీ ఇవ్వమంటే పాపం బాకీ ఇస్తారు, తెచ్చుకుంటారు. ఇక అస్థానంగా చెక్ 10 వారం రాదు, 10 రోజులు రాదు, 3 నెలలు 6 నెలలు దాకా ఒక్కోసారి అవుతున్నది. ఈ చెక్కులంతా ఏడాదైతే ఈ రకంగా అయినప్పుడు 15 రోజులకు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమంటారంటే, నేను వడ్డీ తెచ్చి ఇచ్చినమ్మా 15 రోజులకు ఇచ్చిన, ఈ 3 నెలలు అయిపోయింది, నువ్వు కూడా వడ్డీ కట్టబడుతుంది అంటే ఆ నెలకు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డానంటే సంవత్సరం 36,000 రూపాయలు అయిపోయింది. మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వ సొమ్ము అధికారులంతా కూడా ప్రజలకు మంచి నియమ నిబంధనలు నీతిగా పనిచేస్తూ మీకు ఇప్పించాలన్న ఆలోచనతో ఉంటారు. ఈ మధ్య దళాలకు ఎక్కడ కూడా 10,000 ఎక్కడ ఇచ్చే అవసరం లేదు. అటువంటి దళాల జోలికి పోవద్దు. ప్రభుత్వం కొంచెం బాధలలో ఉన్నది. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. బంగారం ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు. నేనైతే మొన్న మీటింగ్లో కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారికి, ఇస్తానన్న బంగారం కొంచెం తొందరగా ఇస్తే మంచిగా ఉంటుంది. బంగారం అయితే ఇక్కడ కనిపించలేదు, మేము 1 లక్ష చెక్కు తప్పితే మాకైతే తులం ఏడా కూడా మా చేతికి కనిపించలేదు. అందుకు సాధ్యమైన తొందరగా ఇస్తానన్నప్పుడు తులం బంగారం ఇస్తే కూడా మంచి ఉంటుందని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన. ఏది ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తే దాన్ని మధ్యవర్తులు లేకుండా, మధ్య దళాలు లేకుండా నేరుగా మీరే వెళ్ళి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరగాలి. పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమానం రాకుండా రైస్ బ్యాగుల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్ఓ వాజిద్ అలీ తెలిపారు. పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను అధికారులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యం బ్యాగులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గత 2 రోజులుగా పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక శివాజీ చౌక్లోని రజిత కిరాణా దుకాణంలో 100 బ్యాగులు, గోదాంలో 200 బ్యాగులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వాజిద్ అలీ, టాస్క్ సీఐ చంద్రమౌళి, ఎస్ఐ ఊషన్న తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వడంతో అక్రమంగా అమ్ముకుంటున్నారని తమకు సమాచారం అందినట్టు డీఎస్పీ వాజిద్ అలీ తెలిపారు. రేషన్ బియ్యం అమ్మితే లబ్ధిదారుల కార్డులను రద్దు చేస్తామన్నారు. మార్కెట్లో అనుమానం రాకుండా లబ్ధిదారుల నుండి ఖరీదు చేసి బ్యాగుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గోదాం ఏర్పాటు చేసి యంత్రాలను సైతం అందుబాటులో ఉంచుకున్నట్టు గుర్తించామన్నారు. అక్రమ వ్యాపారంలో ఉన్న వారిపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. కాలంలో జనాలకి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ తరఫు నుంచి 3 months ఒకేసారి సన్న రకం ఇచ్చారు. ఇది కొంచెం మిస్యూజ్ చేసుకుంటూ జనాలకి యూటిలైజ్ చేసుకోకుండా కొందరు బెనిఫిషరీస్ మిస్యూజ్ చేస్తూ కిరాణా షాప్లో రజిత అని ఇక్కడ శివాజీ చౌక్ దగ్గర షాప్లో అమ్మారు. అది టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు 3-4 days నుంచి మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ రేట్ జరిగింది. ఈరోజు సుమారు 300 bags దాకా సీజ్ చేయడం జరిగింది జాయింట్ ఆపరేషన్లో. నా రిక్వెస్ట్ జనాలతో ఏమిటంటే, మీరు నిజంగా యూటిలైజ్ చేస్తుంటే బియ్యం తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద crores of rupees సబ్సిడీ భరిస్తుంది మీ మంచి కొరకే. ప్లస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కైనా, సివిల్ డిపార్ట్మెంట్కైనా, సివిల్ సప్లైస్ వాళ్ళకైనా అప్డేట్ చేయండి. రైతు భరోసా నగదు విడుదల కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాంసీ మండల కేంద్రంలో రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు రైతు పండగ సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కౌడాల నారాయణ, శ్రీధర్ రెడ్డి, కౌడాల సంతోష్, రామన్న యాదవ్, భోజారెడ్డి, వెంకట్రెడ్డి, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల కన్వీనర్ నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసి చరిత్ర లిఖించిందని అన్నారు. రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ రైతు బీమా, రైతు బంధు, మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, మన ఇప్పుడు గ్యాస్, మన రేషన్ కార్డులు, ఇవన్నీ కరెంటు, ఇవన్నీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంద్రమ్మ ఇండ్లు, బీఎన్ఆర్జీ ఇంద్రమ్మ ఇండ్లు. మరోవైపు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మావలాలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నేతలు టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. ఈరోజు రైతు నేస్తం, రైతు భరోసా కార్యక్రమం మావాల మండలంలోని రైతు వేదికల్లో జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి రైతులందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so normally challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today.
Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తాంసీ మండల కేంద్రంలో మంగళవారం ప్రజావాణి ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడంతో అర్జీదారులకు ఇక్కట్లు తప్పలేదు. పొలం పనులకు వెళ్లాల్సిన సమయంలో అధికారుల కోసం వేచి చూడాల్సి రావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో మండల కేంద్రాల్లో ప్రజావాణి వేదికలను నిర్వహిస్తున్నారు. ప్రజలు అందించే ఆర్జీలను పరిశీలిస్తున్న అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పలుచోట్ల ప్రజావాణికి అధికారులు ఆలస్యంగా రావడంతో ఆర్జీదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొలం పనులకు వెళ్లాల్సిన సమయంలో ఆర్జీలను చేతపట్టుకుని అధికారుల కోసం ఎదురుచూడటం స్థానికుల్లో అసహనానికి దారితీస్తోంది. మంగళవారం తాంసీ మండల కేంద్రంలో ప్రజావాణి ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల నుండి తమ సమస్యలను అధికారులకు తెలిపేందుకు ప్రజలు ఆర్జీలను తీసుకువచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రజావేదిక ప్రారంభం కాగా కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడంతో ఇబ్బంది తప్పలేదు. ఒక్కో అధికారి ఒక్కో సమయానికి రావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. పొలం పనులకు వెళ్లేవారు, రోజు కూలి చేసుకునేవారు అధికారుల ఆలస్యంతో ఇబ్బంది పడ్డారు. అధికారులు కొంత ముందుగానే వస్తే రోజు కూలి దక్కేదని కొందరు వాపోయారు. కాగా ప్రజావేదికలో 102 ఆర్జీలు వచ్చినట్టు మండల ప్రత్యేకాధికారి సిపిఓ వెంకటరమణ తెలిపారు. వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్, ఎలక్ట్రిసిటీ ఏఈ మనోజ్, రైతు మిత్రులు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. అవి పరిష్కారం చేసి డబ్బులు కూడా వాళ్ళ బాధితులకు జమ అయింది. ఇప్పుడు మనకు 102 ఈ 4వ ప్రజాపాలకు 102 మనకు అప్లికేషన్లు వచ్చినవి. వాటిని మనం పరిష్కారం చేయడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ పైలట్ కూర్చున్నాం. పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రకారం పరిష్కారం చేయడం జరుగుతుంది. అభం శుభం తెలియని మైనర్ బాలికకు ప్రతిరోజు 10 రూపాయలు ఇచ్చి లైంగికంగా వేధిస్తున్న నిందితుడిని షీటీం బృందం అదుపులోకి తీసుకుంది. బాలికకు ప్రతిరోజు 10 రూపాయల చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తూ లైంగికంగా వేధిస్తున్న బంగారుగూడకు చెందిన నిందితుడు జాదవ్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారు. షీటీం బృందం విస్తృతంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల సమయంలో ఓ బాలిక వారిని సంప్రదించి తనతో జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. స్పందించిన బృంద సభ్యులు నిందితుడిని గుర్తించి కేసు నమోదు చేశారు. బాలికలు, విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా ఎటువంటి భయం లేకుండా వెంటనే షీటీంను సంప్రదించాలని బృందం ఇన్ఛార్జ్ సుశీల తెలిపారు.
8712659953 నంబర్కు సైతం సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని వివరించారు. ప్రస్తుతం రైతులకు ఎకరాకు 1 బస్తా యూరియా ఇస్తున్నారని, అవసరం లేకున్నా నానో యూరియా అందిస్తున్నారని బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ లక్ష్మికి రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సరిపడనంత ఎరువులు ఇవ్వకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు యూరియా మరియు డిఏపి కొరత ఉండడం వల్ల ఈరోజు ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఈ రోజులలో వ్యవసాయ సీజన్ రైతులకు కాబట్టి ఈ వచ్చే రోజులలో రైతులకు యూరియా కానీ డిఏపి కానీ బీజ్ కానీ కొరత లేకుండా చూడాలా. ఇదిలా ఉంటే యూరియా నిల్వల విషయమై ఏవో వివరణ ఇచ్చారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, పలు దఫాలుగా రైతులకు కావలసినంత యూరియా ఇస్తామని పేర్కొన్నారు. ఇష్టం లేకుంటే నానో ద్రావణం తీసుకోవద్దని వివరించారు. తాంసీ మండల రైతులకు తెలియజేయనిది ఏమనగా, మనకు తాంసీలో ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఇప్పుడు రైతులు అడుగుతున్నటువంటి యూరియా చూసుకున్నట్టయితే కనుక మనకు తాంసీ సొసైటీ కావచ్చు, జామిడి సొసైటీలో కావచ్చు మనకు దాదాపు 60 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అంతేకాకుండా మనకు కప్పర్లో ప్రైవేట్ షాప్లో మనకు 25 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. అదేవిధంగా మనకు బండలాపూర్లో ఉన్నటువంటి అగ్రో రైతు సేవా కేంద్రం కావచ్చు, అక్కడ కూడా మనకు 5 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా పుష్కలంగా ఉంది. ఈ రకంగా మనకు దాదాపు 100 మెట్రిక్ టన్నుల వరకు పైన మనకు యూరియా పుష్కలం ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కనుక, మీకు ఈ యూరియా అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఒకే దఫా సీజన్కి సరిపడే విధంగా తీసుకొని పోవాలని ఆలోచించకండి. దయచేసి ఎప్పటికప్పుడు తీసుకొని పోయినట్టయితే కనుక అందరు రైతులకు సరైన సమయంలో అందుబాటులో ఉంచగలుగుతాము. తలమడుగు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మిషన్ పరివర్తన నషాముక్త్ భారత్లో భాగంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలతో పాటు సైబర్ క్రైమ్, తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నియమావళి తదితర అంశాలను వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి ద్వారా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షులు పల్లా సత్యనారాయణ, గంగాధర్, సైబర్ క్రైమ్ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల వయోవృద్ధులకు సహకరిస్తుంది. ఈ చట్టాలన్నింటినీ వారు మనం తెలుసుకోవాలి, చట్టాలని ప్రతి ఒక్కరు గౌరవించాలి. అదేవిధంగా మనమంతా సుఖశాంతులతో ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. అదేవిధంగా మా వయోవృద్ధుల సమైక్య సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కూడా మన వయోవృద్ధుల సంక్షేమం కొరకు మనం పాటుపడుకుందాం. మనం చేసే జీవితాన్ని హాయిగా గడపాలన్నదే మా వయోవృద్ధుల సమైక్య యొక్క లక్ష్యం. ఇరాన్పై అమెరికా జరిపిన దాడిని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ ఎదుట నిరసన తెలిపి అమెరికా తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం అమెరికా ఇరాన్పై దాడులకు పాల్పడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. ఇరాన్పై దాడిని ఖండిస్తూ మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో అమెరికా దిష్టిబొమ్మను దహనం చేశారు. బస్టాండు ఎదుట నిరసన తెలిపి అమెరికా అధ్యక్షులు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు బండి దత్తాత్రి, వెంకటనారాయణ, చిన్నన్న, స్వామి, సురేందర్, మంజుల తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, స్వతంత్ర దేశంగా ఉన్న ఇరాన్పై దాడులు చేయడం సరికాదన్నారు. ఇరాన్లోని చమురును లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అమెరికా ఈ చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ప్రపంచంపై పెత్తనం చెలాయించాలన్న ధోరణిలో అమెరికా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. అమెరికా బాంబులు దాడి చేసింది, యుద్ధాన్ని ప్రకటించింది. ఇరాన్ పైన అమెరికా దాడిని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇరాన్ దేశము ఒక స్వతంత్ర దేశము, ఐక్యరాజ్యసమితి గుర్తించినటువంటి దేశము. ఆ దేశానికి కొన్ని పౌర హక్కులు ఉన్నాయి. స్వతంత్రంగా బతుకుతున్నటువంటి దేశం పైన అమెరికా యుద్ధోన్మాదంతో బాంబులు వేసి దాడి చేసి యుద్ధాన్ని చేస్తానంటే ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ సూత్రాలను కూడా ఉల్లంఘించి యుద్ధ సూత్రాలకు వ్యతిరేకంగా, ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా ఈ రోజున అమెరికా ఇరాన్ పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ముందుకు సాగాలి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచన.
యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన పాలనాధికారి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన. సదస్సులో విద్యార్థులకు ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. పోలీసులతో భాగస్వామ్యులై మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలుపు. ప్రభుత్వ పథకాల ఫలాలను సాధ్యమైనంత తొందరగా లబ్ధిదారులకు అందించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. రూరల్ మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.